ప్రార్థనే నీ బిడ్డల చుట్టూ కంచి వేసి కాపాడుతుంది. ఆ రోజు ఫరో యూదులైనటువంటి వారి మగబిడ్డలందరినీ చంపేసేయండి, పసిబిడ్డలందరినీ చంపేసేయండి అని శాసనం చేశాడు. మోషే యొక్క తల్లి మోషేను 2-3 నెలలు పెంచగలిగింది, ఎవరికి తెలియకుండా, ఎవరికంట పడకుండా. ఆ తరువాత బైబిల్లో ఏముందంటే, ఇక తన వల్ల కాక ఏం చేసిందట, జమ్ము పెట్టి, ఏంటది జమ్ము పెట్టి చేసి కీలు పోసి, ఏం రాసిందట, కీలు అంటే తారు అంటే అర్థం ఏమిటి, బయట ఉన్నటువంటి ప్రమాదకరమైన నైలు నదిలో ఉన్న నీళ్లు తన కుమారుని ముంచేయకుండా తను ఆ జమ్ము చుట్టూ కీలు పూసి ఆ జమ్ము పెట్టిలో పెట్టి ప్రార్థన చేసి, ప్రభా నా చేతుల్లో నా బిడ్డ భద్రంగా ఉండడం కంటే నీ చేతుల్లోనే నా బిడ్డ భద్రంగా ఉంటాడయ్యా. ఒకవేళ నా చేతుల్లో నా బిడ్డ ఉన్నట్లయితే ఫరోకు తెలిస్తే చంపేస్తాడు. ఈ బహు ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో నా బిడ్డ నాయనా నీ చేతుల్లోకి అప్పగిస్తున్నా అని చెప్పి ఆ జమ్ము పెట్టిలో మోషేని పెట్టి చుట్టూ కీలు పూసి, అంటే కంచె వేసి వదిలిపెట్టింది. దేవుడు ఆ ప్రార్థన మర్చిపోయాడంటారా? లేదండి. తల్లులో తండ్రులో మీ బిడ్డలు స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది, కాలేజీకి వెళ్ళాల్సి వస్తుంది, దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది, చదువు నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, నా కొడుకు ఎలా ఉన్నాడో, నా కూతురు ఎలా ఉందో అని చెప్పి చింతించటం కంటే, అని చెప్పి ఆందోళన చెందటం కంటే, తండ్రిగా తల్లిగా నీ ప్రార్థన పట్ల నీకు విశ్వాసం ఉంటే ప్రార్థన కంచివే. నీ ప్రార్థన కంచి దాటి సైతాను నీ బిడ్డలు ముట్టే ఛాన్స్ లేనే లేదు.